విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ నిన్నటి రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా విడుదల కావడం అయితే జరిగిందండి. 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 32,000కు పైగానే ఖాళీ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చండి. ప్రస్తుతానికి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు అన్ని తెలుసుకున్నామండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సరం సందర్భంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. 868 వీడియో క్లాసులు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి 175 టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 136 పీడిఎఫ్ ఫైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్. లెవెల్ 1 పోస్టులు అండి, అంటే ఇవి గ్రూప్ డి పోస్టులు అనమాట. లెవెల్ 1 విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో జనవరి 23వ తారీఖు నాటికి పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఆ నోటిఫికేషన్ని విడుదల చేసిన తర్వాత మీరు పూర్తి వివరాలన్నీ తెలుసుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 32,000కు పైగానే వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. నిన్నటి రోజున ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ మాత్రం జనవరి 23వ తారీఖు నాటికి విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 10th క్లాస్ అర్హత కలిగినటువంటి వారందరూ కూడా ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన విజేత అకాడమీ యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ వచ్చేసిందో ఈ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. విజేత అకాడమీలో క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. అందులో టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఆ కోర్సులో. అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి. అతి తక్కువ ధరకే ఆఫర్లో భాగంగా అందించడం జరుగుతుంది. కేవలం 399 రూపీస్కే ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా అందజేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. రాతపరి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 250 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. జేఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటున్నాయి అనే వివరాలన్నీ పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలను తెలుసుకోవచ్చు. ఆ కేటగిరీ పోస్టులకు సంబంధించి ఎటువంటి అర్హతల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే వివరాలన్నీ తెలుసుకోవచ్చండి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 10th క్లాస్ అర్హతతో ఏ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఐటీఐ అర్హతతో ఎటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేదంతా కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు కూడా తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి. www.rrbsikindradad.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొనేసి ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి.